నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. బాపట్ల జిల్లా వాసుల చిరకాల కోరికైనటువంటి కోస్తా రైల్వే లైను నెరవేరనుందా అని ఈ స్థానిక ప్రజలైతే కోరుకుంటున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నం నుంచి రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో బాపట్ల, నిజాంపట్నం, రేపల్లె రైల్వే లైన్ కూడా తిరిగి ఊపిరి పోసుకున్నదనేటువంటి అంశం ప్రజెంటు తెర మీదకి వచ్చింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఏపీలోని బాపట్ల జిల్లా వాసుల చిరకాల కోరికైనటువంటి కోస్తా రైల్వే లైను నెరవేరనుందా అనేటువంటి ప్రశ్న ప్రజెంటు బాగా ప్రచారం జరుగుతుంది. ఈ స్థానిక ప్రజలు కూడా ఈ విషయంలో కొంచెం పాజిటివ్గా ఉన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మచిలీపట్నం నుండి రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది, అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో బాపట్ల, నిజాంపట్నం, రేపల్లె రైల్వే లైన్ ప్రాజెక్టు తిరిగి తెర మీదకి వచ్చింది, ఊపిరి పోసుకోనున్నదనేటువంటి ప్రచారం కూడా జరుగుతుంది. 15 సంవత్సరాల క్రితమే ఈ కోస్తా కారిడార్ ఏర్పాటుకు తీర ప్రాంతంలో రహదారి నిర్మాణానికి భూమి సర్వే కూడా చేశారు. అదే సమయంలో బాపట్ల, రేపల్లె కోస్తా రైల్వే లైన్ నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం అధికారులు అయితే రైల్వే ఉన్నతాధికారులకు సర్వే అయితే నిర్వహించారు. భూసేకరణ, హద్దులు, వంతెనలు, మ్యాపులు కూడా డిపిఆర్ రిపోర్టును సిద్ధం చేశారు. అప్పటి పాలకులు దీనిపై పూర్తిగా శ్రద్ధ చూపలేదు. అందుకని ఇది నిర్వీర్యమైపోయింది. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీర ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి అయితే సారించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో చీరాల ఓడరేవు, నిజాంపట్నం హార్బరు, మచిలీపట్నం పోర్టులను కలుపుతూ కోస్తా కారిడార్ సర్వే పనులు తిరిగి ఊపందుకోనున్నాయి. ఇటీవల ఆక్వా పార్కు నిజాంపట్నం ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. నిజాంపట్నం హార్బర్ నిర్మాణానికి మొదటి, రెండవ దశ పనులు కూడా పూర్తి కానున్నాయి. హార్బర్ పోర్టులకు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయడం అనేది అవసరం. దీనివల్ల చెన్నై నుండి కోల్కతా వైపు వెళ్ళేటువంటి ప్రధాన రైలు ఇటువైపుగా దారి మళ్లించే అవకాశం ఉంటుంది. విజయవాడ రైల్వే జంక్షన్కు ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈ ప్రాంతంలోని సముద్ర ఉత్పత్తుల రవాణా మరియు ఇతర ఉత్పత్తులు పోర్టులకు రవాణా చేసేటువంటి రైల్వే లైన్లకు దోహదపడుతుంది. ఈ రైల్వే లైన్ నిర్మాణం వలన రైల్వే శాఖకు అదనపు ఆదాయం కూడా చేకూరుతుందని పలువురు భావిస్తున్నారు. కోస్తా తీర ప్రాంతంలోని ప్రజలు చిరకాల వాంఛైన ఇది రేపల్లె, నిజాంపట్నం, బాపట్ల కొత్త రైల్వే లైను ఇదే మంచి సమయం అని ప్రజలు కూడా అంటున్నారు. ఇప్పటిదాకా రాష్ట్రానికి చెందినటువంటి పలు ప్రతిపాదనలు ఈ బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ కూడా పార్లమెంట్లో ప్రస్తావించిన విషయం తెలిసిందే. రైల్వే శాఖ మంత్రిని కూడా ఒప్పించి అమలు చేసే క్రమంలో కృషి చేస్తానని ఆయన తెలియజేయడం అయితే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఆయనకు అభినందనలు తెలియజేసింది. ఈ నేపథ్యంలో సొంత నియోజకవర్గంలోని బాపట్ల, నిజాంపట్నం, రేపల్లె రైల్వే లైన్కు ఏర్పాటు చేస్తే శాశ్వతంగా ఆయన పేరు గుర్తుండిపోతుందని రాజకీయ విశ్లేషకులు, పరిశీలకులు, ప్రజలైతే భావిస్తున్నారు. మచిలీపట్నం, రేపల్లె రైల్వే లైన్ నిర్మాణానికి మార్గం సుగమం అయితే దాదాపు అయింది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందులోనూ దశాబ్దాలకు ఈ ప్రాంత వాసుల కోరిక రైల్వే లైన్ కోసం అధిక శ్రద్ధ పెట్టారు. మచిలీపట్నం దశాబ్ద కాలం క్రితమే అంతర్జాతీయ వాణిజ్య వ్యాపార రంగాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి విషయం తెలిసిందే. బాపట్ల, నిజాంపట్నం, రేపల్లె రైల్వే లైన్ మార్గం సుగమమైతే ఇది కానీ పూర్తయితే చెన్నై, కోల్కతా మార్గంలో చాలా వరకు ట్రాఫిక్ రద్దీ అనేది తగ్గుతుంది. దూరం కూడా దాదాపు 100 కిలోమీటర్ల పైగా తగ్గుతుందని అర్థమవుతుంది. ప్రత్యేకంగా సరుకు రవాణా రైళ్లను విజయవాడ వైపు రాకుండా మచిలీపట్నం వైపు మళ్లించడం ద్వారా విజయవాడ రైల్వే స్టేషన్ రద్దీ కూడా తగ్గించుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలో, ఒంగోలు జిల్లాల పరిధిలో ప్రజలకు ప్రయాణం సులువుగా కూడా మారుతుంది. నిజాంపట్నంలో హార్బర్, ఆక్వా పార్కు నిర్మాణ పనుల్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రైలు మార్గం అందుబాటులోకి వస్తే ఎగుమతుల ద్వారా ఆదాయం కూడా ఆశించిన మేర లభిస్తుంది. ప్రత్యేకంగా మత్స్య ఎగుమతులు కూడా ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతున్నటువంటి అమరావతిని కూడా ఆ సమయంలోనే ఇది ఉండడం వల్ల అంతర్జాతీయ ఎగుమతులు, దిగుమతులు ఎక్కువగా జరగనున్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రానికి కూడా సమీపంలో ఉండేటువంటి పోర్టు కావడంతో ఈ రైల్వే లైన్కు ప్రాధాన్యత సంతరించుకుంటుంది. టూరిజం కూడా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల, రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు ద్వారా ఉన్నటువంటి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని త్వరితగతిన బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ అంశాన్ని
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు దృష్టికి తీసుకెళ్లడం, మంజూరయ్యేలా కృషి చేయాలని ఈ యొక్క స్థానిక ప్రజలైతే కోరుతున్నారు. ఏది ఏమైనా ఎంపీ కృష్ణప్రసాద్ ఇది పార్లమెంట్లో ఈ రేపల్లె బాపట్ల రైల్వే లైన్పై ప్రస్తావించడం, దానికి మంత్రి అంగీకరించడం, ఈ అంశాలు కానీ చూస్తే ఈ ప్రాంత ప్రజలనేది ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఈ రైల్వే లైన్ అప్డేటు మరొక వీడియోలో మీకు వివరిస్తాను ఫ్రెండ్స్. జై హింద్.